హలో కృష్ణారెడ్డి గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఒక డిఫరెంట్ పులావ్ తయారు చేయబోతున్నారు కదా? అవునండి. పన్నీర్ మేతి పులావ్. అవును. ఓకే, దీని కాంబినేషన్ ఏంటండి? పన్నీర్ అండ్ మేతి కాంబినేషన్. ఇది ఏంటంటే కొంచెం వగరుగా ఉంటుందండి. అలాగే పన్నీర్ లో ఉన్నటువంటి స్వీట్నెస్, లైట్ గా స్వీట్నెస్ ఉంటుంది కదా, దానివల్ల టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే, అంటే కొంచెం వగరుగా, కొంచెం స్వీట్ గా, డిఫరెంట్ గా ఉంటుంది. అవునండి. ఓకే అండి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పన్నీర్ మేతి పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, తరిగిన మెంతి కూర 3 కట్టలు, తరిగిన పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, బాస్మతి బియ్యం 2 కప్పులు, మసాలా దినుసులు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు కారం తగినంత, నెయ్యి 1/2 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. మరి పన్నీర్ మేతి పులావ్ తయారు చేసుకుందామా? కృష్ణారెడ్డి గారు నేర్పిస్తారా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో? నేర్పిస్తానండి. దీనికోసం ముందుగా మనం ఎసరు పెట్టుకుందామండి. ఎసరు పెట్టుకోవాలి. అవునండి. ఓకే, సో బిఫోర్ బియ్యం ఏమన్నా నానబెట్టుకోవాలి? అవునండి, ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఓకే, నానబెట్టుకుని ఆ తర్వాత ఎసరు వేసుకోవాలి. అవునండి. ఇలా 2 కప్పులు బియ్యం తీసుకుని మనం ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి. అంటే సేమ్ ప్రాసెస్ లానే ఉంటుందండి, మనం రెగ్యులర్ గా పులావ్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఉంటుందా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందా? అంటే ఎసరు పెట్టే మనం బియ్యం సగం ఉడికించే వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. తర్వాత మారిపోతుందండి. మారిపోతుంది. ఓకే ఓకే అండి, ముందు ఎసరు ఎక్కించుకుందాం. అంటే ఇక్కడ కొంచెం నీళ్లు తక్కువ పడతాయి కదండి బియ్యంతో కంపేర్ చేస్తే? అవునండి, ఎందుకంటే మనం ఈ నీటిని వాడమండి, ఓన్లీ సగం ఉడికించుకోవడానికే వాడతాం అనమాట. కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు, తక్కువైనా ప్రాబ్లం లేదు. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా మసాలా దినుసులు. ఓకే, ఏమేమి వేస్తున్నారు? యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు. ఓకే ఓకే అండి, పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు 1, ఓకే, కొద్దిగా ఉప్పు అండి. ఓకే ఓకే, ఇవన్నీ కొంచెం ఉడకాలా అండి? అవునండి. ఓకే కృష్ణారెడ్డి గారు, ఈ లోపల నేను చిట్కా చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఈ బ్యూటీ టిప్: కాస్త పెరుగు, కాస్త శనగపిండి, ఈ రెండింటిని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఫేస్ కి మాస్క్ లాగా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేసినట్లయితే మొహం మీద ముడతలు రాకుండా ఉంటాయి. చిట్కా చెప్పేసుకున్నాం కదా కృష్ణారెడ్డి గారు. సో ఉడుకుతున్నాయి కదా ఇవి? అవునండి, ఇలా పొంగొస్తుంది కదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, బియ్యం వేసేసుకుందామండి దీంట్లో. ఓకే అండి, ఇది సగం ఉడకాలి, పూర్తిగా ఉడకకూడదు. అవునండి. ఓకే అండి, ఇవి ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం అండి. ఓకే, దీనికి కావాల్సిన మసాలా నెక్స్ట్ ఇంకొక పాన్ లో ప్రిపేర్ చేసుకోవాలి. అవునండి. ఈ పులావ్ ఎందులోకి బాగుంటుందండి? అంటే స్పెషల్గా ఏదైనా కర్రీస్ లోకి బాగుంటుందా, లేకపోతే రైతాలోకి బాగుంటుందా? అంటే రైతాతో బాగుంటుందండి పులావ్ అనేది, ఏదైనా సరే. దీన్ని డైరెక్ట్ గా తీసుకున్నా బాగుంటుందండి, ఎందుకంటే దీంట్లో స్వీట్నెస్ ఉంటుంది, అలాగే కొంచెం స్పైసీ ఉంటుంది, వగరు ఉంటుందండి మెయిన్. ఓకే, డైరెక్ట్ గానే తీసుకోవచ్చు. మెంతి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి. కరెక్ట్. ఓకే అండి, ఇలా ప్యాన్ తీసుకున్నాం కదా, ప్యాన్ లో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి, దీంట్లో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ 1, ఓకే, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండింటిని కొంచెం వేగనిద్దామండి ముందుగా. అంటే రెండు కలిపి ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఈ రైస్ కూడా ఉడుకుతుంటే ఆ మసాలా దినుసుల్లో మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. ఓకే అండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మెంతి కూర, దీంట్లో మనకి మెంతి కూర అనేది మెయిన్ కాబట్టి ఒక 3 కట్టలు తీసుకుని. అంటే మెంతి కూర పెద్ద ఆకులు తీసుకోవాలా, లేకపోతే? అంటే మనకి మెంతి కూర అనేది మీడియం సైజ్ గా దొరుకుతుంది, చిన్నగా దొరుకుతుంది, లేదంటే మీడియం గా లేతగా ఉన్నాయి దొరుకుతుంటాయి. అవి ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి. ఓకే, కాకపోతే ఇలా సన్నగా కట్ చేసుకోవాలా? అవునండి. ఓకే అండి, తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనం రైస్ లో వేసుకున్నాం అక్కడ. ఇక్కడ కొద్దిగా సరిపడినంత చూసుకుంటూ వేసుకోవాలి మనం. అవునండి, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అందులో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా కారం అండి. ఓకే, అంటే ఈ మసాలాకు కూడా ఉప్పు కారం కావాలి కాబట్టి మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. అవునండి, ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఓకే,
ఓకే అండి, ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో పన్నీర్ ముక్కలండి వేసుకుని కొద్దిగా వేగనిద్దామండి. ఓకే, పులావ్ కూడా కొంచెం గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుందండి. కరెక్ట్. దీంట్లో ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసి ఇలా కొంచెం వేగనివ్వాలన్నమాట మళ్ళీ. ఓకే, ఇంకా పన్నీర్ కాంబినేషన్లో ఏమేమి యాడ్ చేసుకోవచ్చండి? ఆకుకూరలు లాంటివి. ఆకుకూరలు అంటే దీంట్లో పాలకూర యాడ్ చేసుకోవచ్చండి మనం. పాలకూర, కానీ పాలకూరలో మనకి ఎటువంటి టేస్ట్ అనేది ఉండదు, మైల్డ్గా ఉంటుందండి. ఓకే, అటు ఉప్పు పులుపు ఉండదు, చేదు ఉండదు, ఏమి ఉండదు. అందుకోసం మేతితో చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఓకే. ఓకే అండి, ఈ విధంగా వేగింది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం రైస్ ఉంది కదండి, ఈ రైస్ని వాటర్ తీసేసుకుంటూ దీంట్లో వేసుకుందామండి. అంటే మనం వేసుకున్న మసాలా దినుసులతో సహా సో అందులో పచ్చిమిర్చి ఉంటుంది, మసాలా దినుసులు అన్నీ ఉంటాయండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే అండి, ఈ విధంగా తీసుకున్నాం కదా, దీన్ని సమానంగా స్ప్రెడ్ చేసుకుని ఓకే. ఈ విధంగా. సో కింద మసాలా ఉంది అంటే కర్రీ ఉంది అండ్ పైన రైస్. అవును. ఓకే అండి, ఇప్పుడు దీనిపై నుంచి నెయ్యి వేసుకుందామండి. ఓకే, లైట్గా కొత్తిమీర కూడా చల్లుకుందామండి. ఆ ఫ్లేవర్ కూడా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి దమ్ ఇద్దాం. ఓకే, కొంచెం ఒక 2 నిమిషాలు హైలో ఉంచేసి తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెడితే కనుక మనకు దమ్ రెడీ అయిపోతుందండి. ఓకే కృష్ణారెడ్డి గారు, మరి దమ్ పెట్టాం కదా, రెడీ అయిందో లేదో చూద్దామా? రెడీ అయిపోయినట్లేనండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఓకే అండి, మంచి స్మెల్ వస్తుందండి. అవునండి. మనకి దమ్ము అయిపోయిందో లేదో తెలియాలంటే ఇలా అనుకుంటే దీని కింద నీళ్ళు వస్తుంటుందండి. ఓకే, అది రాకుండా ఉంటే రెడీ అయిపోయినట్లేనండి. ఓకే, నీళ్ళు రాకుండా ఉంటే రెడీ అయినట్టే. అవునండి. ఓకే, ఇప్పుడు రాలేదు కదా, రెడీ అయిపోయింది. రెడీ అండి, ఎందుకని మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో పులావ్ అంటే ఉల్లిపాయ అండ్ ఇలాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది, కాంబినేషన్. పన్నీర్ పీసెస్ కూడా బాగా ఫ్రై అయినట్టున్నాయి. అవునండి. ఓకే అండి, ఈ విధంగా తీసుకున్నాం కదా. ఓకే, పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు మన పన్నీర్ మేతి పులావ్ రెడీ. టేస్ట్ చూడండి. తప్పకుండా. చూస్తున్నారు కదండి, ఒక డిఫరెంట్ పులావ్ మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం, పన్నీర్ మేతి పులావ్. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్, అలాగే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. మరి మీరు కూడా తయారు చేసుకోవాలనుకున్నారా? అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం సెర్చ్ చేద్దాం. పన్నీర్ మేతి పులావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నాననివ్వాలి. ఒక ప్యాన్లో ఎసరు పెట్టి మసాలా దినుసులు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి. నానిన బియ్యం కూడా అందులో వేసి సగం ఉడకనివ్వాలి. వేరొక ప్యాన్లో నూనె, నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేగనిచ్చి మెంతికూర, ఉప్పు, కారం, పన్నీర్ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి కొద్దిగా వేగనివ్వాలి. వేయించుకున్న ఈ మిశ్రమంపై సగం ఉడికిన అన్నం వేసి నెయ్యి పోసి మూత పెట్టి దమ్ ఇవ్వాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పన్నీర్ మేతి పులావ్ రెడీ.